దేవుడు మరొక నూతన పునరుత్థాన దినమున తన సన్నిధిలో ఈ విధంగా మనల్ని సమకూర్చినందుకు దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. అందరూ కూడా కొద్ది నిమిషాలు తెరవబడిన హృదయాలతో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. చాలు, తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున్న మా కన్న తండ్రి, అయా నీ పరిశుద్ధ రక్తమును చేతపట్టి నీ కృపాసనానికి మేము చేరుకుంటున్నాను తండ్రి. చదవబడ్డ లేఖనముల ద్వారా ఈ దినమందు మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి మా మధ్యలో స్థాపించబడాలి. దయకలిగిన మాతని మీ పరిశుద్ధాత్మ స్వరమును తండ్రి మా మధ్యలో వినిపించమని ప్రార్థిస్తున్నాం. దయకలిగిన మాతని మీ ఆలోచన బయలుదేరుతూ ఉండగా అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమస్త అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావం అంతటిని ఈ స్థలము నుండి, ఈ ప్రజల హృదయాలలో నుండి సంపూర్ణంగా తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. పరమ తండ్రి, మీరే మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము దైవజనుడు అపోస్తలుడైన పౌలు దేవునాత్మ మూలంగా సంఘానికి తెలియజేస్తున్న మాటలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనయ్యున్నాము అనేటువంటి మాటలు మనం చదువుకున్నాం. దైవజనుడు అపోస్తలుడైన పౌలు సంఘమునకు గుర్తు చేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు. పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు అన్నాడు. సంఘమైనటువంటి మనకు దొరికిన రక్షణ దేనిని బట్టి దొరికిందట? విశ్వాసమును బట్టి కృపచేతనే అన్నాడు. ఈ లోకములో విలువైనది, శ్రేష్టమైనది, గొప్పదంటూ ఏదైనా ఉందా అనంటే అది రక్షణ అని బైబిల్ చెప్తుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందరు అన్నాడు దేవుడు. ఈ ఆకాశం క్రింద, ఈ ఆరిన నేల మీద ప్రపంచములో గొప్పదంటూ ఏదైనా ఉందా అనంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణే మిక్కిలి గొప్పది. అందుకే క్రీస్తు ఈ లోకానికి తాను వచ్చిన పర్పస్ ఏంటనంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును అంటుంది వాక్యం. యేసు ప్రభు వచ్చింది పాపికి రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణను గురించి బైబిల్ ఏముంటుంది? ఇది గొప్ప రక్షణ అంటుంది. ఈ గొప్ప రక్షణ మనకు దొరకడానికి కారణం ఏంటో అనేటువంటి మాట దైవజనుడు గుర్తు చేస్తున్నాడు. ఎలా దొరికిందట ఈ రక్షణ? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటాడు. రక్షణ మనకు దొరకడానికి మన యొక్క ఏ మంచితనము లేకపోతే మన లోపల ఉన్న ఏ నీతి క్రియ మనం రక్షణ పొందడానికి కారణం కాదు. ఎందుకంటే రక్షణ పొందేంత మంచితనం మనలో ఎంత మాత్రమూ లేదు. ఉందంటారా చెప్పండి? మనకు కలిగిన రక్షణ మనము చేసిన మంచి కార్యాలను బట్టి దొరికిందంటారా చెప్పండి? మనం చేసిన నీతిని బట్టి మనకు రక్షణ దొరికిందా? దేవుడు అంటాడు, మీ నీతి క్రియలన్నయు మురికి గుడ్డల వలె ఆయను అంటాడు. యెషయాలో మనం చూస్తాం.
మన నీతి క్రియలు అపవిత్రమైనటువంటి గుడ్డలతో వస్త్రాలతో సమానం. పాపపు క్రియలు అంతకంటే ఇంకా హీనమైనవి. మనము చేస్తున్న ఏ నీతి క్రియ అయినా, లేకపోతే మన లోపల ఉన్న ఏ మంచితనమైనా, లేదా మన లోపల ఉన్న కొన్ని మంచి సుగుణాలను బట్టి మనకు రక్షణ కలిగింది అనుకుంటే అది పొరపాటు. నాకు కలిగిన జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు రక్షణిస్తే నన్ను బట్టి నేను అక్షయపడొచ్చు. లేదా నీకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టో, లేదా నీవు కలిగి ఉన్న మంచితనమును బట్టో దేవుడు నీకు రక్షణిస్తే దేవుని బట్టి కాదు, నిన్ను బట్టి నీవు అక్షయపడొచ్చు. కానీ బైబిల్ ఏముంటుంది? మనము అతిశయపడడానికి వీలు లేదు. దేనిని బట్టి అక్షయించకూడదు? నన్ను బట్టి నేను అక్షయపడడానికి వీలేదు. కొరింథీ పత్రికలో అంటాడు అదే పౌలు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలనని ఆయన నీచులను, వెర్రివారిని, తృణీకరించబడ్డవారిని పిలుచుకున్నాడు అంటాడు. ఆలోచించండి, మనకు దొరికిన రక్షణ మనము చేస్తున్నా లేదా మనము చేసిన స్వనీతి కార్యక్రమాలను బట్టి మనకు రక్షణ కలగలేదు అనేది లేఖను చెప్తున్న వాస్తవం. అట్లయితే రక్షణ ఎలా కలిగింది అంటే, మొదట అంటున్నాడు విశ్వాసము ద్వారా రక్షణ. ఎలా కలిగిందట? విశ్వాసము ద్వారా రక్షణ కలిగింది. విశ్వాసము ద్వారా అంటే మనము నమ్ముట వలన రక్షణ కలిగింది. ఏం నమ్ముతున్నాం మనము? ఉన్నదాననా లేనిదాననా? చెప్పండి, దేన్ని నమ్ముతున్నాం మనము? లేనిదాననా ఉన్నదాననా? లేనిదాన్ని నమ్మమని చెప్పట్లేదు, ఉన్నదానినే నమ్మమంటున్నాడు దేవుడు. అవును కదా? మనం చూడాలి, మీరు రక్షణ పొందింది క్రియల వలన కాదు, విశ్వాసము ద్వారా అన్నాడు. విశ్వాసము అంటే అర్థం ఏంటి? నమ్ముట. ఏం నమ్మమంటున్నాడు అంటే, మనం దేవుని బిడ్డలారా మన క్రియలను కాదు, మన రక్షణ కొరకు దేవుడు చేసిన క్రియను మనము నమ్మాలి. ఏం నమ్మాలి మనము? మన రక్షణ నిమిత్తము దేవుడు చేసిన క్రియ. ఏం క్రియ చేశాడు మన రక్షణ కొరకు? తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు సిలువలో మన కొరకు బలియాగమయ్యాడు. మన పాపముల కొరకు కొట్టబడ్డాడు. మన అపరాధములన్నిటినీ భరించాడు. నా పాపమును నీ పాపమును సర్వలోక మానవాళి పాపములను తన శరీరం మీద వేసుకొని సిలువలో శిక్షను అనుభవించాడు. అందుకే బైబిల్ ఉంటుంది, ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేసను అంటాడు. రోమా 8లో ఆ మాటలు మనం చూస్తాం. ధర్మశాస్త్రము అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రము చేయలేదట, దానిని దేవుడు జరిగించాడట. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా జరిగించాడట. ధర్మశాస్త్రము అంటే మనిషికి దేవుడు చెయ్యమని చెప్పిన క్రియలు. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? మానవునికి దేవుడు కొన్ని క్రియలను చేయమని చెప్పాడు. ఎందుకంటే మనిషికున్న ఆరాటం ఏంటంటే, నేను నా క్రియలు బట్టి నేను నీతిమంతుణ్ణి కాగలను అనే తత్వం కలిగిన వాడు మానవుడు. నేను చేసే దాన ధర్మాలను బట్టి, నేను పాటించే సిద్ధాంతాలను బట్టి, లేకపోతే నేను చేస్తున్న కొన్ని కార్యక్రమాలను బట్టి నేను నీతిమంతుణ్ణి కాగలను అనే తత్వము ఆది కాలము నుండి మనుష్యులలో ఉంది గనక మానవునికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సరే, నీతి క్రియలు బట్టి నీతిమంతుడిగా మారుతాననుకుంటున్నావు కదా, సరే నేనిస్తున్న ధర్మశాస్త్రాన్ని పాటించు అని ఇచ్చాడు. కానీ ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. పాటించగలిగారా చెప్పండి? ఆదాము కూడా పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిని నష్టపరుచుకున్న ఆదాం తిరిగి దేవుని వద్దకు రావడానికి తాను మొదట చేసింది ఏంటంటే కొన్ని పనులు చేశాడు. ఆదాం ఏం చేశాడు? అంజూరపు ఆకులను తీసుకొని వాటిని కచ్చడములుగా కొట్టుకుంటున్నాడు. ఎందుకు ఆదామంటే ఆదాముకున్న జవాబేంటి? నేను దేవుని ఎదుట నిలబడాలి. ఎందుకు పని చేస్తున్నావు? ఎందుకు ఆకులు ఏరుకుంటున్నావు? ఎందుకు ఆకులను కచ్చడాలుగా కుట్టుకుంటున్నావు అని ఆదాము హవ్వల్ని గనుక ప్రశ్నిస్తే, మేము దేవుని ఎదుట నిలబడడానికి ఈ పనులు చేస్తున్నామన్నారు. కానీ వారు పనులను బట్టి నిలబడగలిగారే చెప్పండి? అంటే సృష్టి ఆరంభము నుండే మానవునిలో ఉన్న తత్వం ఏంటంటే, నేను చేస్తున్న కొన్ని క్రియల ద్వారా నేను నీతిమంతుణ్ణి కాగలను అనే ఒక లక్షణం మానవునిలో ఉంది. నేను పాటిస్తున్న కొన్ని మంచి కార్యక్రమాల ద్వారా నేను దేవుణ్ణి చేరుకోగలను అనే ఒక తత్వము మానవునిలో ఉంది. అందుకే కయ్యను కూడా అదే త్రోవలో వచ్చినవాడు. కయ్యను అతని ఆత్మను దేవుడు లక్ష్య పెట్టలేదు దేవుని వాక్యంలో మనం చూడగలం. అంటే కయ్యను దేవుని చేత అంగీకరింపబడలేదట. ఎందుకు అంగీకరింపబడలేదు? రక్తము ద్వారా దేవుని వద్దకు రావలసిన కయ్యను
క్రియల ద్వారా దేవుని వద్దకు రావడానికి ఇష్టపడ్డాడు గనుక తృణీకరించబడ్డాడు. అవును కదా? అంటే సృష్టి ఆరంభం నుండి మనుషుల మధ్యలో కనబడే లక్షణం ఏంటి? క్రియలు చేయడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు. కొన్ని నీతి కార్యక్రమాలు చేయడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. కానీ బైబిల్ ఉంటుంది, మీ నీతి క్రియలు అన్నయో మురికి గుడ్డల వంటి వాయును అంటాడు. చూడండి ప్రియులారా, మనము చేస్తున్న ఏ క్రియను బట్టి మనకు రక్షణ కలగలేదు, కేవలము విశ్వాసమును బట్టే కలిగింది అని మనం చదువుకున్న వాక్యం. ఏం విశ్వసించాము? ఏం విశ్వసించాలి అంటే దేవుడు మన కొరకు చేసిన క్రియ. అవును కదా? దేవుడు మన కొరకు చేసిన క్రియను మనము నమ్మటం వలన మనకు రక్షణ. మన కొరకు దేవుడు చేసిన క్రియ ఏంటి? నేను చెప్పిన మాట ఏంటి? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో, అంటే మానవుడు పాటిస్తున్న క్రియల వలన మనిషి నీతిమంతుడిగా కాలేదు. మనిషి అనుసరిస్తున్న కొన్ని పద్ధతుల వలన, కొన్ని నీతి కార్యక్రమాల వలన మానవుడు రక్షణను పొందుకొని దేవుని వద్దకు రాలేకపోతున్నాడు గనక మనిషి నీతి క్రియల వలన జరగనిది దేవుడు తన కుమారుని ద్వారా జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనకు దొరికిన రక్షణ విశ్వాసమును బట్టి. దేనిని విశ్వసించామని చెప్పాను? దేవుడు మన కొరకు చేసిన క్రియను మనము నమ్మాము. అంతేనా కాదు? ఆలోచించండి. ఈ రోజు లేఖనం ఉంటుంది ప్రియులారా, విశ్వాసము ద్వారా రక్షణ పొందుకున్నావు, క్రియ ద్వారా కాదు, అది దేవుని వరమే అన్నాడు. రక్షణ అనేది ఏంటట? దేవుని వరం. ఉచితంగా దేవుడు మనకిస్తున్నాడు. ప్రియులారా, కేవలము దానముగా దేవుడు మనకు రక్షణను అనుగ్రహిస్తున్నట్టుగా లేఖనం చెప్తుంది. పనివాడు దేవుడు బిళ్ళారా, అతడు జీతమునకు దేవుడు బిళ్ళారా పాత్రుడు అంటుంది లేఖనం. కానీ పని చేయకుండానే ఎవరైతే దేవుడు బిళ్ళారా జీతాన్ని పొందుతాడో అది జీతమని కాదు, అది దానమని ఎంచబడుతుంది అంటాడు పౌలు రోమాపత్రికలో చూస్తాం. నేను ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక యజమానుల వద్ద నేను పని చేసి సాయంకాలము కూలి తీసుకున్నాననుకో, అది నాకు దానం కాదు, అది నాకు జీతం. నేను పని చేశాను గనక నేను దానికి హక్కుదారుణ్ణి. కానీ పని చేయకుండానే ఒకవేళ నాకు కూలి దొరికితే అది జీతము కాదు, అది దానం. అలాగే రక్షణ విషయంలో కూడా మనము పని చేసినందుకు దేవుడు మనకిచ్చింది కాదు ప్రియులారా, మనము ఏ పని చేయకపోయినా నమ్మినందుకు దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి, ఈ గొప్ప రక్షణ దేవుడు చేసిన క్రియను మనము నమ్ముట వలన మనకు కలిగింది. రక్షణకు కారణం ఏంటంటే విశ్వాసము అంటుంది లేఖనం. అయితే ఒక్క మాట, క్రియలను బట్టి రక్షణ కలిగిందా? ఎంత మాత్రమూ కలగలేదు. క్రియను ఆధారం చేసుకునే రక్షణ ఇచ్చాడు దేవుడు మనకు. చెప్పండి, మనము చేస్తున్న కార్యక్రమాలను చూసి బలా మంచి దాసుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు చేసిన పనికి నేను చాలా ఎంతో సంతోషపడుతున్నాడు గనుక దానికి ప్రతిఫలంగా ఈ రక్షణ తీసుకో అని ఇవ్వలేదు దేవుడు మనకు. ఎందుకంటే ఆ రక్షణ పొందేంత క్రియ మనము చెయ్యలేము. విశ్వాసమును బట్టి మనకు రక్షణ దొరికింది అంటుంది లేఖనం. అయితే రోజు ఒక ప్రశ్న ఏంటంటే, క్రియను బట్టి కాక విశ్వాసమును బట్టి రక్షణ పొందుకున్న మనకు క్రియలతో పని ఉందా లేదా? చెప్పండి, క్రియలతో పని ఉందా లేదా? క్రియలను బట్టి దొరకలేదు రక్షణ, విశ్వాసాన్ని బట్టే దొరికింది. అయితే మరొక మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి రక్షణ పొందిన వాడికి క్రియలతో పని ఉందా అంటే క్రియలు చేయవలసిన అవసరత ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అక్కడ మనం 10లో చూసుకున్నా ప్రియులారా, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఏం చేయబడ్డామట? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనై ఉన్నాము అంటాడు. 8 ఏమన్నాడు? విశ్వాసము ద్వారా రక్షణ పొందారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడు అచ్చేపడ్డానికి వీలు లేదు అని 9 అన్నాడు. 10 ఏమంటున్నాడు? వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు తలంచాడట. వేటి ఎందునంటే కింద అంటున్నాడు సత్క్రియలు అన్నాడు. అవును కదా? నేనంటున్నాను, విశ్వాసమును బట్టి రక్షణ పొందుకున్న వాడికి ఉన్న క్రియలు నీతి క్రియలు కాదు, సత్క్రియలు చేయవలసి ఉంది. బైబిల్లో నీతి క్రియలు ఉన్నాయి, సత్క్రియలు ఉన్నాయి. నీతి క్రియలు అన్నయూ మురికి గుడ్డలతో సమానము, కానీ దేవునికి మహిమ తెచ్చే క్రియలు సత్క్రియలు అంటుంది లేఖనం. ఇక్కడ ఆలోచించండి, విశ్వాసమును బట్టి
క్రియలను బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి రక్షణ పొందుకున్న ఒక విశ్వాసి తప్పకుండా రక్షణ పొందిన పిదప క్రియలు చేయాలి. క్రియలు చేయాలని అక్కడేమంటున్నాడు, మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగానే కొన్ని క్రియలను సిద్ధపరచడట. హల్లెలూయా. ముందుగానే నీవు రక్షణ పొందక మునిపే, నీవు పుట్టక మునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని బిడ్డలారా, భవిష్యత్తు కాలమును ఎరిగిన దేవుడు, భవిష్యత్తులోనికి ప్రవేశించే సమస్తాన్ని చూచిన దేవాతి దేవుడు తన సంఘము కొరకు ఫలానా ఫలానా క్రియలు చెయ్యాలి అని దేవుడు నిర్ణయించాడట. ఆ క్రియలను గురించి బైబిల్ ఏముంటుంది, ఇవి సత్క్రియలు, వాటిని చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడట. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, రక్షణకు కారణము క్రియ కాదు, విశ్వాసం. అయితే విశ్వాసమును బట్టి రక్షణ పొందినవాడు ఇక ఏ నీతి కార్యాన్ని చేయొద్దు అని కాదు, రక్షణ పొందుకున్న వాడికి దేవుని బిడ్డలారా తప్పకుండా క్రియలు ఉన్నాయి. అసలు మన రక్షణకు కారణమైన విశ్వాసానికి ఒక లక్షణం ఉంది. ఇటు చూడండి, ఈ కర్చీఫ్ విశ్వాసం అనుకోండి, విశ్వాసాన్ని బట్టి రక్షణ కలిగింది. ఈ విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయట. ఏంటా లక్షణములు? యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడు చూడండి ఒకసారి, 2వ అధ్యాయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తన విశ్వాసము కలదలిచి క్రియడలా ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? 17వ వచనం కూడా చూడండి. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపకలదా? అట్టి విశ్వాసము అతనిని రక్షింపకలదా అంటే అర్థం ఏంటి? అలాంటి విశ్వాసము నన్ను రక్షించలేదు అన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న విశ్వాసం ఏంటి? రక్షింపగలిగిన విశ్వాసం. ఇక్కడ యాకోబు అంటున్న విశ్వాసం ఏంటి? రక్షింపలేని విశ్వాసం. అట్టి విశ్వాసం అతనిని రక్షింపకలదా అంటే రక్షింపలేదు అంటున్నాడు. ఎలాంటి విశ్వాసమట? క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పితే అలాంటి విశ్వాసంతో ఏ లాభము లేదు, ఏ ప్రయోజనం ఉందా లేదా చెప్పండి? ఏమీ లేదు. అంటే సరి అయిన విశ్వాసము గనుక ఉంటే ఈ విశ్వాసానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇది క్రియలను కనపరిచే లక్షణం కలిగినది. అందుకే 15లో కూడా ఏమన్నా మనం చూసాము, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అన్నాడు. ఇక్కడ చూడండి, విశ్వాసానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే క్రియలు చేయుట విశ్వాసానికి లక్షణం. అర్థమైందని చెప్పిన మాట. రక్షణ పొందడానికి క్రియ ఆధారం కాలేదు, విశ్వాసం. దేనిని విశ్వసించాము? దేవుడు మన రక్షణ కొరకు చేసిన క్రియను విశ్వసించాము. ఇప్పుడు విశ్వాసమును బట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనతో దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియలు చేయాలి. అవును కదా? నీవేం చేయాలి? సత్క్రియలు చేయాలి. అయితే ఈ విశ్వాసము ద్వారా మనం ఏం జరిగించాలంటే విశ్వాసములో నుండి వచ్చే క్రియలు మనము జరిగించాలి. నాకు విశ్వాసమే ఉంది, క్రియలు లేవు అంటే అది సరైన విశ్వాసం కాదు. అవుతుందా చెప్పండి? నేను చెప్తున్నా, ఇది కేవలము పునాదికి చెందిన మాటే. చాలా సింపుల్ మాట నేను చెప్తున్నాను. విశ్వాసమును బట్టి రక్షణ పొందిన వాడికి క్రియలు లేవనుకోకండి, ఖచ్చితంగా క్రియలున్నాయి. ఉన్నాయంటారా లేదా? బైబిల్ మీరు ఎక్కడైనా చూడండి, విశ్వాసము కలవాడు క్రియను కనపరిచాడు. హేబేలు విశ్వాసం కలవాడు ఎలా కనపరిచాడు తన క్రియ? బలి అర్పించి. ఎలాంటి బలి? దేవునికి అంగీకారమైన బలి. విశ్వాసము కలవాడు హానోకు తన విశ్వాసాన్ని ఎలా వెల్లడి చేశాడు అనంటే విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందాడు. హనోకు విశ్వాసం కలవాడు. క్షమించండి, నోవహు విశ్వాసం కలవాడు. నోవహం చేశాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. ఇది వరకు చూడని సంగతుల చేత దేవుని చేత హెచ్చరిక పొందుకున్నాడు ఉంటుంది లేఖనం. చూడండి, హేబేలు విశ్వాసమును బట్టి బలి అర్పించాడు.
హనోకు విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా నడిచాడు. నోవహు విశ్వాసాన్ని బట్టి ఓడను సిద్ధపరచుకున్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి తాను ఎరగని దేశానికి దేవుని పిలుపుకు లోబడి సాగిపోతున్నాడు. యాకోబు ఇస్సాకులు విశ్వాసాన్ని బట్టి గుడారములలో నివాసం చేశారు. మోషే విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలిగిన వాడయుండి ఐగుప్తు కంటే కూడా, ఐగుప్తు సుఖభోగాల కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించి ఐగుప్తుని విసర్జించాడు మోషే. ఇలా హెబ్రీ 11లో మనం చూడగలిగితే విశ్వాస వీరులందరూ కూడా మాకు విశ్వాసం ఉందని చెప్పుకొని ఊరుకున్న వారు కాదు, వారు విశ్వాసములో నుండి క్రియలు కనపరిచారు. అవును కదా? అంటే నిజమైన విశ్వాసము ఎవరిలో ఉందో వారిలో తప్పకుండా క్రియలు కనపడాలి. కనిపించాలా లేదా? ఏ క్రియలు? మనం సిద్ధపరచుకున్న క్రియలు కాదు, దేవుడు సిద్ధపరిచిన క్రియలు. బైబిల్లో నీతి క్రియలు ఉన్నాయి, సత్క్రియలు ఉన్నాయి. నీతి క్రియల ద్వారా దేవునికి ఘనత రాదు, సత్క్రియల ద్వారా దేవునికి ఘనత వస్తుంది. మత్తయి సువార్త 5లో అన్నాడు కదా, ఏమన్నాడు? దీపమును వెలిగించి కొంచెం కింద కాదు, దేవుడు వీళ్ళారా మంచం కింద కాదు, దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు, ఎందుకంటే అందరికీ వెలిగవడానికి. అలాగే అంటాడు, మీ వెలుగును అన్ని జనుల ఎదుట ప్రకాశింప చేయండి అన్నాడు. ఏ వెలుగు అనంటే సత్క్రియలు అనేటువంటి వెలుగు. మీరు చేస్తున్న సత్క్రియలను చూసి అన్ని జనుల దేవుడు వీళ్ళారా పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా మత్తయి సువార్త 5:16లో ఉన్న మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఇక్కడ యేసయ్య సత్క్రియలు మన నుండి రావాలని కోరుకుంటున్నాడా లేదా? చెప్పండి, మన సత్క్రియలు చేయాలి లేదా? ఖచ్చితంగా చెయ్యాలి. నేను చెబుతున్న మాట, క్రియలను బట్టి నీకు రక్షణ కలిగలేదు, విశ్వాసాన్ని బట్టి. అయితే విశ్వాసము, రక్షింప కలిగిన విశ్వాసానికి ఉన్న లక్షణం ఏంటనంటే దానిలో నుండి క్రియలు వస్తాయి. అది ఒంటిగా ఉండదు, తప్పకుండా క్రియ కలిగి ఉంటుంది. క్రియ కలిగి ఉంటుందా లేదా? అయితే రోజు ఆలోచించాలి. మనము దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని బట్టి రక్షణ పొందితే విశ్వాసములో నుండి సత్క్రియలు రావాలి. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రస్తావన మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులకున్న లక్షణం ఏంటంటే వారు క్రియలు చేయడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు వారికి ఏమిచ్చాడు? క్రియలు కలిగిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. 7 పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు ఎలా చేయాలో అనేక సిద్ధాంతాలు. 5 రకాల బలులు ఉన్నాయి. ఆ బలులు ఎలా అర్పించాలో అనేక రకరకాల కట్టుబాట్లు, ఆలయ సంబంధమైనటువంటి ఆచార పద్ధతులు, వారు ధరించుకోవలసిన వస్త్రాలు, దేవుని బిడ్డలారా ఆ పద్ధతులు, వారు తినవలసినటువంటి ఆహారపు అలవాట్ల యొక్క పద్ధతులు, వారు ఏం త్రాగాలో ఏమి త్రాగకూడదో పానమును గూర్చిన పద్ధతులు, ఇశ్రాయేలు ప్రజలకు బిడ్డలారా 100 కొలది కట్టడలు దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చడలేదా? పండుగలు ఎలా ఆచరించాలో రకరకాల కట్టుబాట్లు ఇచ్చాడు దేవుడు. పస్కా పండుగ ఏ పద్ధతిలో ఆచరించాలి, పులియని రొట్టెల పండుగ ఏ పద్ధతిలో ఆచరించాలి, ప్రథమ ఫలాల పండుగ ఎలా ఆచరించాలి, పెంతెకోస్తు పండుగ ఎలా ఆచరించాలి, ప్రాయశ్చిత్త దినమును ఎలా పాటించాలి, బోరల పండుగ, పర్ణశాలల పండుగ ఎలా పాటించాలి, రకరకాల పద్ధతులు దేవుడు వారికి ఇచ్చాడలేదా? బలులు అర్పించే సమయంలో ఎలాంటి బలి అర్పణ అర్పించాలి ఆ పద్ధతులు దేవుడు చెప్పాడు. సమాధాన బలి ఎలా ఉండాలి, దహన బలి ఎలా ఉండాలి, ప్రాయశ్చిత్తోడు బిడ్డ అపరాధ పరిహారార్థ బలి ఎలా ఉండాలి, పాప పరిహారార్థ బలి ఎలా ఉండాలి, నైవేద్యం ఎలా ఉండాలి చెప్పాడా లేదా? వారు తినవలసిన ఆహారం ఎలాంటిదో, ఏమై ఉండాలో చెప్పాడు. ఏ పక్షులని తినాలో, ఏ జంతువులని తినాలో, వేటిని తినకూడదో ఇవన్నీ దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు బిడ్డారా వారు స్నానం చేసినా కూడా దేవుడు చెప్పిన పద్ధతిలో చేస్తారు. వారు వస్త్రం ధరించుకోవాలన్నా దేవుడు చెప్పిన పద్ధతిలో దేవుడు బిడ్డారా వస్త్రం ధరించుకుంటారు. వారు తినే ఆహారము దేవుడు చెప్పిన పద్ధతి. అంటే ఇశ్రాయేలీయులకు ఉన్న అలవాటు ఏంటంటే దేవుడు బిడ్డారా క్రియలు చేయుట వారికున్న అలవాటు. ఇలా చేస్తూ 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 రోమా పత్రికలో పౌలు గారు అంటాడు, పిల్లారా దేవుని నీతిని ఎరగకపోయారట ఇశ్రాయేలీయులు. దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించపోనుకున్నారట. రోమా పత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తాడు, పిల్లారా 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నీతి కార్యక్రమాలు చేస్తూ 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 ఏం చేశారు చెప్పండి? దేవుని నీతి కంటే మా నీతి గొప్పదన్నట్టుగా భావించారు.
దేవుని నీతిని ఎరగని వారుగా మారిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మేము చేసే పద్ధతుల ద్వారా, మేము పాటించే క్రియల ద్వారా, మేము ఆచరించే పండుగల ద్వారా, మేము అర్పించే బలుల ద్వారా, మేము చేస్తున్న సకల విధమైనటువంటి ఆచార కార్యక్రమాల ద్వారా మేము నీతిమంతులము కాగలము అనే ఆలోచనలోనికి వచ్చారు ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు క్రియలు చేస్తూ 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 ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుని నీతి కాదు, మా నీతిని మేము స్థాపిస్తాం. అందుకే ఇశ్రాయేలీయులకున్న లక్షణం ఏంటంటే, మేము చేస్తున్న క్రియల ద్వారా మేము నీతిమంతులము కాగలము అనే లక్షణం వారికి ఉంది. కానీ బైబిల్ ఏముంటుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్చబడడు. ఇశ్రాయేలీయులు ప్రియులారా ఆచారాలు నేర్చుకున్నారు, పద్ధతులు నేర్చుకున్నారు. దేవుడు చెప్పినట్టుగా, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ కన్నుల నడమ బాసికంగా ఉండాలి అన్నాడు. నీ కుడి చేతి మీద వాటిని కట్టుకోవాలన్నాడు. ఈ మాటలను ఆధారం చేసుకొని కొత్త నిబంధనలోనికి వచ్చే వరకు, అంటే యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చే వరకు వారు రక్షరేఖలు వెడల్పుగా చేసుకున్నారట. కన్నుల నడమ ఒక దేవుని బిడ్డలారా బాసికము లాంటి ఒక పెట్టెను తయారు చేసుకుని దాంట్లో వాక్యాన్ని రాసుకుంటారు. కుడి చేతి మీద వాక్యాన్ని రాసుకుని దేవుని బిడ్డలారా తాయెత్తులాగా కట్టుకుంటారు. వారి యొక్క వస్త్రపు చెంగుల నిడివిని పెద్దదిగా చేసుకొని దాని మీద వాక్యాలు రాసుకుంటారు. ఇలా చేస్తూ చేస్తే ఉన్నారంటే, ఎక్కడికి వెళ్ళినా మాకు వాక్యం, ఏం చేసినా మాకు వాక్య ఆధారము, మేము ఏం పాటించినా వాక్యము చెప్పినట్టుగా మేము చేస్తామని ప్రియులారా సొంత నీతి క్రియల మీద ఆధారపడి ఏం చేశారంటే ఎదుటి వారిని తృణీకరించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అన్యులు చూస్తే ఏమంటారు? వీరు అంటరాని వారు అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సమరయులను చూస్తే ఏమంటారు? మీతో మాకు సాంగత్యం లేదు అంటారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు సుంకరులను చూస్తే మీరు పాపాత్ములు అంటారు. అంటారా లేదా? అంటే చూడండి, వారు చేస్తున్న స్వనీతి కార్యక్రమాల ద్వారా ఒక రకమైన అహంభావం, ఒక రకమైన గర్వం, ఒక రకమైన ఇతరులను తృణీకరించే తత్వం వారి లోపల ఆవరించింది. సుంకరుని పరిసయ్యుడు ఎలా నిరాకరించాడో అలా నిరాకరిస్తున్నారు. పరిసయ్యుడు దేవాలయానికి లేవని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలో కూడా జీలకర్రలో కూడా అన్నిటిలో నేను నీకు దశభాగం ఇస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, నేను అన్యాయం చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, ఇదిగో ఈ సుంకర వల్ల నేను పాపం చేయట్లేదు అని ప్రియులారా అతన్ని తృణీకరిస్తూ తాను చేస్తున్న నీతి క్రియలు బట్టి తనను తాను గొప్పగా ఎంచుకుంటున్నాడు ఈ పరిసయ్యుడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాడు నీతిమంతుడిగా మారలేదు అన్నాడు. నేను చెబుతున్న సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న క్రియలను బట్టి మేము నీతిమంతులము కాగలమనే ఒక తప్పుడు అభిప్రాయంలోనికి వచ్చారు. అందుకే పౌలేమన్నాడు, దేవుని నీతిని వారు ఎరగలేదు, దేవుని ఉద్దేశాన్ని వారు ఎరగలేదు, దేవుని రక్షణ సంకల్పాన్ని వారు ఎరగలేదు. మా క్రియలను బట్టి మేము రక్షణ పొందగలమని ప్రియులారా వారు చేస్తున్న క్రియలను బట్టి రక్షణ కలుగుతుందని భ్రమలోనికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ఎవరైనా దేవుని బిడ్డలారా క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదు, విశ్వాసాన్ని బట్టి అయ్యారు. అబ్రహాము కూడా నీతిమంతుడిగా మారింది క్రియను బట్టా విశ్వాసాన్ని బట్టా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అంటుంది లేఖనం. అబ్రహాము క్రియ చేసి నీతిమంతుడు కాలేదు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడైన అబ్రహాము క్రియ చేస్తున్నాడు. అర్థమైందా? అబ్రహాము నీతిమంతుడిగా మారింది క్రియను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి. అలాగని అబ్రహాము క్రియలు విడవలేదు, శ్రేష్టమైన క్రియలు చేశాడు. తన కుమారుణ్ణి బలిపీఠం మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు అంటే క్రియ జరిగించాడు అన్నాడు దేవుడు. నేను చెప్తున్న భావాన్ని దయతో మీరు అర్థం చేసుకోనండి. ఇశ్రాయేలీయులు స్వనీతి కార్యక్రమాలను బట్టి నీతిమంతులము కాగలము అనుకున్నారు వారు. కానీ లేఖనం ఏముంటుంది? వారు దేవుని నీతిని ఎరగక తమ సొంత నీతిని స్వనీతిని స్థాపించకూడుకున్నారు అని లేఖనం అంటుంది. వారు ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులుగా మారలేకపోయారట. నేను చెప్తున్న సందర్భాన్ని కాస్త ఆలోచించండి. ఇశ్రాయేలీయులు తమ నీతి కార్యాలను బట్టి నీతిమంతులుగా మారారా? నీతి క్రియలు చేస్తూ చేస్తూ ఏ స్థితిలోనికి వచ్చారు? మేం గొప్ప, మిగతా వారందరూ పనికిరారు అంటున్నారు. లేదు, ఏమంటున్నారు చెప్పండి? ఇతరులను తృణీకరించేవారు, తమకు తాము గొప్ప అనిపిస్తుంది వారికి, తమకు తాము మేము యోగ్యులము అనిపిస్తుంది వారికి. పరిసయ్యుల గురించి రాబడింది ప్రియులారా, వారు సంత వీధులలో
వందనాలు కోరుకుంటారు. విందులలో, వినోదాలలో దేవుని బిడ్డలారా అగ్రస్థానాలను కోరుకుంటారు. ఉన్నతమైన సింహాసనాలను కోరుకుంటారు. సుదీర్ఘ ప్రార్థనలు ఇతరులకు వినబడాలి అని చేస్తారు. వారు ఏం చేసినా మా భక్తుని చూసి ఇదిగో వీరు చాలా గొప్ప అని ఎంచుకోవాలనుకుంటారట పరిసయ్యులు, శాస్త్రులు. చూడండి, ఇశ్రాయేలీయులు వారు తమ స్వనీతి క్రియల మీద ఆధారపడి ఇంకా భ్రష్టులైపోయారు, పాపంలో బంధించబడ్డారు. కానీ నీతిమంతులుగా మాత్రం మారలేకపోయారు. నేను చెబుతున్న సందర్భం ఏంటంటే, క్రియలను బట్టి నీతిమంతులుగా మారాలి అనుకున్న వాడు ఇంకా దిగజారిపోయాడు. అయితే లేఖనం అంటుంది ప్రియులారా, యేసు ప్రభు మత్తయి సువార్త 5లో మనం చూడగలిగితే ఒక మాట అంటున్నాడు. చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను ఈ నీతి అధికముగా కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించనేరని మీతో చెప్తున్నాను. చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు చేసిన నీతి పరలోకానికి చేర్చిందా? పరిసయ్యులు అనుసరించిన నీతి లేదా వారు చేసిన నీతి కార్యక్రమాలు వారిని పరలోకానికి చేర్చగలిగాయంటే చేర్చలేకపోయాయి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఒకవేళ వారు చేసిన క్రియలను బట్టి వారు పరలోకానికి చేరగలిగితే మీరు కూడా వారిలాగా చెయ్యండి అని చెప్పేవాడు ప్రభు. కానీ ఏమంటున్నాడు, వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి. వారి క్రియల కంటే మీ క్రియలు అధికం కావాలి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పాడు ప్రభు. ఇక్కడ ఆలోచించండి, శాస్త్రులకు పరిసయ్యులకు కొన్ని నీతి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంతకీ ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మనలను విశ్వాసము ద్వారా రక్షించింది నీతి క్రియలు చేయడానికా, సత్క్రియలు చేయడానికా? చెప్పండి. సత్క్రియ, నీతి. పాపపు క్రియల కంటే నీతి క్రియలు కాస్త మంచివే, నీతి క్రియల కంటే సత్క్రియలు ఇంకా పరిపూర్ణమైనవి. ఇశ్రాయేలు ప్రజలకు నీతి కార్యక్రమాలు చేయమన్నాడు, కానీ వారు చేయలేకపోయారు. కానీ ఈరోజు సంఘమైన మనతుంటున్నాడు, మనము వారు చేసిన క్రియల కంటే అధికమైన క్రియలు చేయాలి. వారి నీతి కంటే మన నీతి అధికము కావాలి. ఈ రోజు నేను చెప్పే మాట, నీతి క్రియలు ఏంటి, సత్క్రియలు ఏంటి? అక్కడ 16లో మనం చదువుకున్నాం కదా, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఇక్కడ ప్రభు సత్క్రియలను గురించి ప్రస్తావిస్తున్నాడు. మీరు సత్క్రియలను చేయండి, ఆ క్రియలు వెలుగుగా ప్రకాశించబడుతూ ఉన్నప్పుడు మీ వెలుగును చూసి జనులు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుస్తారు అని చెబుతూ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అన్నాడు. నేను ఒక మాట అంటాను, ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మధ్యలో చాలా వర్గాలున్నాయి. ఉన్నాయి లేదా? యాజకుల గుంపు ఒక గుంపు, ప్రధాన యాజకులకు చెందిన గుంపు మరో గుంపు, శాస్త్రులు అని వారి గుంపు ఒకటి, పరిసయ్యులు అనే గుంపు మరొకటి, సద్దూకయ్యులు అనే గుంపు మరొకటి. ఇలా రకరకాల గుంపులు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాయి. వారందరిలో ఎక్కువగా అతిశయపడేవారు పరిసయ్యులే. పరిసయ్యుడు అనే మాటకు అసలు తర్జమానం మనం చూడగలిగితే ప్రత్యేకించబడిన వాడు, వేరుపరచబడిన వాడు, అన్నిటిలో నుండి వేరైపోతాడు ఆ వ్యక్తి. ఎన్నో క్రియలు చేస్తాడు, క్రియలు చేస్తూ చేస్తూ దీనత్వం రాలేదు, గర్వం వచ్చింది. క్రియలు చేసి అయ్యా నేను దీనుడను, నేను ఏ పాటి వాడును అనే తగ్గింపు తత్వం రాలేదు. నేనందరికంటే గొప్ప అనే మనస్సు వారిలో కలిగింది గనుక వారు చివరికి దేవుని రాజ్యముని పోగొట్టుకున్నారట. అయితే ప్రభు ఏమంటున్నాడు, మీరు సత్క్రియలు చేయండి అన్నాడు పైన. కింద ఏమన్నాడు, పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అన్నాడు. ఇంకా మన కింద చూడగలిగితే 21 నుండి ప్రభు మాట్లాడతాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయకూడదు అని దేవుడు చెప్పాడా లేదా? సీనాయి కొండ మీద చెప్పండి. ధర్మశాస్త్రములు ఇచ్చాడా లేదా? రాతి పలకల మీద వ్రాసి అనుగ్రహించాడా లేదా? నరహత్య చేయకూడదు అని మీ పూర్వీకులతో, మీ పితరులైన ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. పాత నిబంధన చట్టం ప్రకారంగా నరహత్య అంటే అర్థం ఏంటి?
ఒక వ్యక్తి నరహంతకుడు అని ఎవరిని పిలవగలమనంటే, ఒకడు కత్తి తీసుకొని తన తోటి వాడిని పొడిచి చచ్చేట్టుగా పొడిస్తే దానిని బట్టి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని నరహంతకుడు అంటారు. లేకపోతే ఒక బలమైనటువంటి ఆయుధాన్ని తీసుకొని కొట్టి చంపేస్తే నరహంతకుడు అని అంటారు. అంటే నేను చెప్తున్నాను, పాత నిబంధన కాలం ప్రకారంగా ఒక వ్యక్తి నరహంతకుడుగా కాకుండా ఉండాలంటే ఎవరిని కొట్టకూడదు, ఎవరిని చదోడు ఇలా కత్తితో గాయపరచకూడదు. అలా చేస్తే అతడు నరహంతకుడు కాదు, నీతి క్రియ చేసినట్టే. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? 22లో నేను మీతో చెప్పనది ఏమనగా, మీ పూర్వీకులతో చెప్పబడ్డ మాట ఏంటనంటే నరహత్య చేయవద్దు. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పనది ఏమనగా. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆనాడు సీనాయి కొండ మీద ఏ దేవుడైతే తన చేతి వ్రేలుతో ప్రిలారా ధర్మశాస్త్రాన్ని వ్రాసాడో, ఇప్పుడు అదే దేవుడి ప్రిలారా ఈ భూమి మీదకి మనుష్యులుగా వచ్చి పాత నిబంధనను రద్దుపరుస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇదిగో మీరు ఈ మాట విన్నారు, ఇప్పుడు నేను మీతో చెప్పనది ఏమనగా, కొత్త నిబంధన సంగమా, ఇప్పుడు నేను మీతో మాట్లాడనది ఏమనగా అనంటే కిందంటూ ఉన్నాడు ప్రియులారా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఇప్పుడు ఒక కొత్త మాట చెప్తున్నాడు ప్రభు. పాత మాట ఏంటి? నరహత్య చేయవద్దు. నరహత్య అని ఎప్పుడు అనబడుతుంది పాత నిబంధన లెక్క ప్రకారం అంటే, కత్తితోనో లేకపోతే ఆయుధంతోనో కొట్టి చంపేస్తే నరహత్య. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు నీ సహోదరుని మీద కోపపడితే నీవు విమర్శకు లోనగుతావు, నీ సహోదరుని చూచి వ్యర్థుడా అంటే నీవు మహాసభకు లోనగుతావు, ద్రోహి అంటే నీవు నరకాగ్నికి పాత్రుడిగా మారుతావు. యోహాను పత్రికలో మనం చూడగలిగితే ప్రియులారా, తన సహోదరుని ద్వేషిస్తే నీవు నరహత్య చేసినట్టే అంటాడు యోహాను మొదటి పత్రికలో చూస్తా. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, కొత్త నిబంధనలో నరహత్య అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో ఎవడు నరహంతకుడు? కత్తితోనూ పడవలసిన అవసరం లేదు, ఆయుధంతో దాడి చేయాల్సిన అవసరం లేదు. నీ ఎదుటి వాడిని చూస్తే నీ మనస్సులో వీడు వ్యర్థుడు అనుకుంటే నీవు హంతకుడు. అర్థమవుతుందా? ఎదుటి వాడిని చూసి ద్రోహి అంటే నీవు హంతకుడు అయిపోతావు. నిర్నిమిత్తముగా, కింద పుట్టినోటు రాయబడింది ప్రియులారా, నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా ఒక వ్యక్తి మీద నీవు కోపపడితే, ఒక వ్యక్తిని ద్రోహి అంటే, ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటే, ఒక వ్యక్తిని నీవు ద్వేషిస్తే నీవు నరహంతకుడువు అన్నాడు. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఒకడు ఖడ్గముతో ఒక వ్యక్తిని చంపకుండా ఉంటే తాను నీతి క్రియ చేసినట్టే. అయితే క్రొత్త నిబంధనలో నీవు ఒక వ్యక్తిని దొండు బిడ్డారా పగతో నీవు రగులుకోకుండా, ఒక వ్యక్తిని ద్రోహి అనకుండా, వ్యర్థుడా అనకుండా, ఒక వ్యక్తిని నీవు ద్వేషించకుండా ఉంటే నీవు నరహత్యను చేయనట్టు. అంటే ఆ క్రియ ఏంటి? అది సత్క్రియ. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఉన్న నరహత్యకు కొత్త నిబంధనలో ఉన్న నరహత్యకు వ్యత్యాసం ఉందా లేదా? అప్పటి ఆజ్ఞ కంటే ఇప్పుడు ఉన్న ఆజ్ఞ అధికమైన ఆజ్ఞ, అవును కదా? అప్పుడు దేవుడు చెప్పిన మాట కంటే ఇప్పుడు చెబుతున్న మాట ఉన్నతమైన మాట. అప్పుడు నీవు ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి చంపితే హంతకుడువు. ఆ వ్యక్తిని తిట్టినా, దూషించినా, ద్రోహి అన్నా, ఆ వ్యక్తిని అవమానపరిచినా, మనస్సులో ద్వేషముతో నింపబడ్డా నీవు హంతకుడువు అని లెక్కలోనికి రావు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నీ మనస్సులో ఒక వ్యక్తి మీద నీవు విరోధ భావాన్ని కలిగి ఉంటే, ఒక వ్యక్తి పట్ల నీవు ద్వేషాన్ని కలిగి ఉంటే నీవు హంతకుడువు. అవును కదా? అప్పటి క్రియ కంటే ఇప్పటి క్రియ గొప్పదా కాదా? చెప్పండి. ఇంకా ఏమంటున్నాడు? నీ సహోదరుని మీద విరోధ భావం నీకేమైనా ఉన్న ఎడల నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించే సమయంలో అది నీకు జ్ఞాపకం వస్తే నీ బలి అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధానపడు. అది సత్క్రియ. అర్థమవుతుందని చెప్పే మాట. నీతి క్రియ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, సత్క్రియ సంఘానికి దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కావాలంటే, శాస్త్రుల నీతి ఒకరిని చంపకుండా ఉంటే చాలు. మన నీతి ఏంటంటే ఒక వ్యక్తిని నీవు మనస్సులో ద్వేషించకుండా ఉండాలి. హల్లెలూయా. నేను చెప్తున్న భావం మీకు అర్థమవుతుందా?
సత్క్రియ ఏంటి? ఒక వ్యక్తి మీద నీవు కోపపడకుండా, అంటే నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా ఒక వ్యక్తిని కోపగించుకోకూడదు, ఒక వ్యక్తిని వ్యర్థుడు అనకూడదు, ఒక వ్యక్తిని ద్రోహి అనకూడదు. ఏ రక్తములో నీవు కడగబడ్డావో అదే క్రీస్తు రక్తములో నీ సహోదరుడు కడగబడ్డాడు గనుక ఆ వ్యక్తితో నీవు సమాధాన పడాలి అన్నాడు ప్రభు. ఇంకా మన కింద చూడగలిగితే ఈ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ఇది కొండ మీద ప్రసంగం అంటాం మనం. ఇందులో సత్క్రియలు ఏంటో అనే సంగతులు స్పష్టంగా ప్రభు చెబుతాడు. ఇక్కడ మనం చూడగలిగితే పిల్లారా, అక్కడ అంటూ ఉన్నాడు 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో ఏమని చెప్పాడు? వ్యభిచరించవద్దు అని చెప్పాడు. పాత నిబంధన కాలపు చట్టం ప్రకారంగా వ్యభిచారము లేదా ఒక వ్యక్తిని వ్యభిచారి అని ఎప్పుడంటారు అనంటే, అక్షరార్థంగా తప్పు చేస్తే వ్యభిచారి అంటాడు. అయితే కింద ప్రవింటున్నాడు, నేను మీతో చెప్పనిదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును అన్నాడు. నూతన నిబంధనలు అంటున్నాడు ప్రియులారా, నీవు ఒక వ్యక్తితో అక్షరార్థంగా తప్పు చేస్తేనే వ్యభిచారం కాదు ప్రియులారా, ఆ వ్యక్తి గురించి నీకు తప్పుడు ఆలోచన ఉంటే నీవు పాపం చేసినట్టే. పాత నిబంధనలో ఒక వ్యక్తితో అక్షరార్థంగా తప్పు చేయకపోతే తాను నీతి క్రియ చేసినట్టు. కానీ ఇప్పుడు మనతో దేవుడు ఏమంటున్నాడు, ఒక వ్యక్తి గురించి నీవు తప్పుడు అభిప్రాయాన్ని కూడా ఆలోచించకుండా ఉంటే అది సత్క్రియ. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇంకా మన కింద చూస్తే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, దానిని పెరికి పారవేయమన్నాడు. హల్లెలూయా. నీ శరీర అవయవాలలో ఏదైనా నీకు అభ్యంతరకరంగా ఉంటే దానిని తీసి పారేయన్నాడు. నేను అంటున్నాడు పిల్లారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ రక్షణ జీవితంలో ఆత్మీయంగా నీవు ఎదగకుండా ఉండడానికి కొన్ని పరిస్థితులు నీ లోపల అభ్యంతరకరంగా కనబడుతున్నప్పుడు ఎవరూ చెప్పకపోయినా వాటిని దేవుని బిడ్డలారా దేశభావంతో విసర్జించగలిగితే నీవు సత్క్రియ చేస్తున్నట్టు లెక్క. ఒక వ్యక్తి నిన్ను బట్టి అభ్యంతర పడుతూ ఉన్నట్టయితే నీ బ్రతుకును మార్చుకోగలిగితే నీవు సత్క్రియ చేస్తున్నట్టు. ఒక వ్యక్తి నిన్ను బట్టి రక్షణలోనికి రాలేకపోతున్నాడా, ఒక వ్యక్తి మన క్రియలను బట్టి మన ప్రవర్తనని బట్టి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నట్టయితే ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా నీ లోపల ఉన్న కొన్ని పరిస్థితులు తనకు అభ్యంతరకరంగా ఉన్నవి గనుక వాటిని నీ వద్ద నుండి తీసేయాలి. ఆ పరిస్థితిని నీ వద్ద నుండి మార్చుకోవాలి. అదే నీవు చేసే సత్క్రియ. ఇంకా మన కింద చూడగలిగితే ప్రియులారా, ఒట్టు పెట్టుకోకుండా నీ మాట అవునంటే అవును అని ఉండాలి, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దేవుడు బిడ్డలారా, ఒట్టు పెట్టుకొని పాత నిబంధన కాలంలో వారు ప్రమాణం చేసేవారు. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇలా ఒక్కొక్క మాట చెబుతూ పోతే ప్రియులారా, కంటికి కన్ను పంటికి పళ్ళు అని పూర్వీకులతో దేవుడు చెప్పాడు. పాత నిబంధన కాలములో ఒక వ్యక్తి కుడి చెంప మీద కొడితే ఆ కొట్టబడిన వ్యక్తి కొట్టిన వాడిని మళ్ళీ కొట్టొచ్చు చెంప మీద. ఒక వ్యక్తి పళ్ళు దేవుని బిడ్డలారా ఊసిపోయేట్టుగా కొట్టాడనుకోనండి, ఈ ఎదుటి వ్యక్తి దేవుని బిడ్డలారా మరలా ఆ వ్యక్తిని పండ్లు ఓడేట్టుగా కొట్టొచ్చు. అయితే ఇక్కడ ప్రభు ఉంటున్నాడు, ఇప్పుడు నేను మీతో చెప్పనేదేమనగా, నిన్ను కుడి చెంప మీద కొట్టేవానికి నీ ఎడమ చెంపను త్రిప్పాలి. నేను ఇక్కడ చెబుతున్న స్టాండర్డ్ మీకు అర్థమవుతుందా? శాస్త్రంలో నీతి ఏంటి? నీవు నన్ను కొడితే నేను నిన్ను కొట్టొచ్చు, తప్పేం కాదు. కానీ కొత్త నిబంధన సత్క్రియ ఏంటి? కొట్టేవానికి నీ చెంపను అన్నాడా లేదా? స్టాండర్డ్ మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీలకు బైబిల్లో రాయబడినది ప్రియులారా, ధర్మశాస్త్రం అనేది బాలశిక్షతో సమానమట. గలతీ పత్రికలు అంటాడు, ధర్మశాస్త్రం వారికి బాలశిక్ష కూడా అంటాడు. బాలశిక్ష ఎవరికి? చిన్నపిల్లలకు, బాలురకు. మనకు డిగ్రీలో ఉన్నవాడికి పలకా బలపం ఇస్తే కుదురుతుందా? కొత్త నిబంధన సంఘమును దేవుడు ఎదిగిన కుమారులతో సమానంగా చూస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులను పసివారితో సమానంగా చూస్తున్నాడు. వారికిచ్చిన సిద్ధుని బిడ్డలారా ఆజ్ఞని దేవుడు మనకివ్వట్లేదు, ఉత్తమమైన ఉన్నతమైన ఆజ్ఞని దేవుడు మనకిస్తున్నాడు. అవును కదా? చూడండి పిల్లారా, పాత నిబంధనలో కొట్టేవాడిని కొట్టొచ్చు, కంటికి కన్ను పంటికి పన్ను అని తీర్పుని దేవుడిచ్చాడు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? కొట్టువానికి నీ చెంపను త్రిప్పాలి అన్నాడు. అన్నాడా లేదా? ఎవడైనా నీ వద్ద సహాయాన్ని కోరితే, సహాయం చేయగలిగిన స్థాయి నీకుంటే నేను చెయ్యను అనకూడదు, నీవు చెయ్యాలి. అది సత్క్రియ. కింద వచనాలు మీరు చదువుకోండి ప్రియులారా. ఒక వ్యక్తికి నీవు కోరి ఒక వ్యక్తి నీ సహాయాన్ని కోరి వచ్చాడనుకో, సహాయం చేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నేను చెయ్యను అంటే
దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రకారంగా తప్పేం కాదు, కానీ కొత్త నిబంధన ప్రకారంగా అది పాపంగా పరిగణించబడుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 2 మైలు దూరం రమ్మంటే 2 మైలు వెళ్ళాలి అంటాడు. ఒక వ్యక్తి అంగీని అడిగితే దేవుని బిడ్డలారా, నీవు అంగీని ఇవ్వడానికి సిద్ధపడాలి అన్నాడు ప్రభు. ఈ రోజు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఇంకా 40లో మనం చూడగలిగితే నీ పొరుగువానిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా అన్నాడు. పాత నిబంధనలు ఏమంటున్నాడు, నిన్ను ప్రేమించే వాడిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పనదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నీతిక్రియ ఏంటి? ప్రేమించే వారిని ప్రేమిస్తే నీతిక్రియ. సత్క్రియ ఏంటి? నీ శత్రువును ప్రేమిస్తే సత్క్రియ. నిన్ను ద్వేషించే వాడిని ప్రేమిస్తే సత్క్రియ. నిన్ను హింసించే వాడి కీడు కొరకు కాదు, వాడి క్షేమం కొరకు, వాడి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే అది సత్క్రియ. ఈ సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ సత్క్రియల ద్వారా ప్రియులారా పరలోకమందున్న దేవునికి నీవు మహిమ తేవాలి. ఈ సత్క్రియలు అనేటువంటి వెలుగును నీవు ప్రకాశింప చేయాలి లోకములో. అర్థమవుతుందని చెప్తున్న మాట చెప్పండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏ ఫలము కలుగునన్నాడు 46లో. సుంకరులను అలాగు చేస్తున్నారు కదా అన్నాడు. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగే చేస్తున్నారు కదా అన్నాడు. అర్థం చేసుకున్నాడు ప్రియులారా, ఈరోజు చాలా మంది తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు, తమలో తామే వందనాలు చెప్తారు, ఎదుటి వారికి దేవుని బిడ్డలారా ప్రైజ్ లార్డ్ చెప్పరు. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఇలా నీవు చేస్తే ఈ లక్షణము సుంకరంలో కూడా ఉంది, ఇటువంటి లక్షణం అన్ని జనుల్లో కూడా ఉంది. నిన్ను ప్రేమించే వాడిని ప్రేమిస్తే నీతిక్రియ అవుతుంది, నిన్ను ద్వేషించే వాడిని ప్రేమిస్తే సత్క్రియ అవుతుంది. నీకు వందనం చెప్పేవాడికి నువ్వు వందనం చెబితే నీతిక్రియ అవుతుంది, నిన్ను ద్వేషించే వాడికి కూడా నువ్వు వందనం చెప్పగలిగితే సత్క్రియ అవుతుంది. నీకు సహాయం చేయగలిగిన వారికి నీవు సహాయం చేస్తే నీతిక్రియ అవుతుంది. నీవు సహాయం దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేయడానికి చాత కాని వాడికి నీవు సహాయం చేయగలిగితే అది సత్క్రియ అవుతుంది. ఇలా ఒక్కొక్క మాటను మీరు గమనించండి పిల్లారా. మనుష్యులకు కనబడాలని వారి ఎదుట మీరు ఏ నీతి కార్యాన్ని చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు అలా చేస్తే పరలోకముందన్న మీ తండ్రి వలన మీరు ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు అన్నాడు 6:6 మనం చూడగలిగితే. కొన్ని మాటలను దయతో అర్థం చేసుకునండి. ఈ రోజు నేను అంటున్నాను, మనము చేసే ప్రార్థన ఇక్కడ కింది వచనాల్లో చాలా మాటలు ప్రభు చెప్తాడు పిల్లారా. మీరు ధర్మము చేయనప్పుడు ఇతరులకు కనబడాలి అని ధర్మం చేయకూడదు. దాన ధర్మాలు చేస్తే నీతి క్రియ. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఆ దాన ధర్మాలు ఇతరులను చూడాలి అని చేస్తే దానికి ఫలితం ఉండదుట. పరలోకమందున్న తండ్రి చూచినట్లుగా నీవు చేయి. నీవు కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదంటాడు. ఆ సందర్భంలో ఇక్కడ ఆలోచించని ప్రియులారా, మనుష్యులకు కనబడాలని నీవు ఏ క్రియలు చేస్తావో అక్కడ ప్రార్థన గురించి కూడా ప్రభు ప్రస్తావిస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. నీ ప్రార్థన ఇతరులు వినాలని కాదు. కింద వచనంలో మాట్లాడుతాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకండి, మీ ముఖాన్ని వికారంగా చేసుకోకండి అంటాడు. దీని అర్థం ఏంటి ప్రియులారా? ఉపవాసమునుట నీతి క్రియ. కానీ ఆ ఉపవాసమును దేవుడు మాత్రమే చూచున్నట్లుగా నీవు చేస్తే అది సత్క్రియ. నీతి క్రియకు సత్క్రియకు వ్యత్యాసం అర్థమవుతుంది. నేను చెబుతున్నాను, నీవు చేసే దాన ధర్మం తండ్రి చూచున్నట్లుగా చేయి. హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన పరలోకపు తండ్రి రహస్యమందు వింటున్న తండ్రి వినున్నట్లుగా చేయి. నీవు చేసే ఉపవాసము తండ్రికి అంగీకారం మగునట్లుగా చేయి. పరలోకమందు ధనమును సమకూర్చుకో అంటాడు. ఇంకా మన కింద వచనాలు చూడగలిగితే పిల్లారా, అన్య జనుల వలె ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింత పడకండి అంటాడు. నేను అంటున్నాను పిల్లారా, సత్క్రియ అంటే అర్థం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన ఏ సంగతి కొరకు నీవు విచారపడకుండుట సత్క్రియ. ఇంకా కింద మాట్లాడతాడు, నీ కంటిలో ఉన్న దూలమనించక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావన్నాడు. నేను అంటున్నాను ప్రియులారా, నీ బ్రతుకులో ఉన్న లోటుపాట్ల నీవు చూసుకోగలిగితే అది సత్క్రియ.
ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3 అధ్యాయాలు చదువుకోండి. 5, 6, 7 అధ్యాయాలు ఆలోచించని పిల్లారా. దేవుడు మన జీవితంలో కోరుతున్నది ఏంటంటే నీతి క్రియ కాదు, మురికి గుడ్డలతో సమానమైన మన స్వనీతి కార్యక్రమాలు కోరట్లేదు, కానీ తండ్రికి మహిమతే కలిగిన సత్క్రియలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు అంటాడు కదా, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పని అంతటిని నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని అంటాడు. అంటే క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ కలిగిందా లేదా? కలిగిందంటారా? తండ్రికి మహిమ కలిగింది. ఎలా కలిగిందనంటే యేసయ్య చేస్తున్న సత్క్రియల ద్వారా. యేసయ్య తనను ప్రేమించేవాడినే ప్రేమించిన వాడు కాదు, తనను ద్వేషించిన వాడిని ప్రేమించిన వాడు. తనకు కీడు చేసే వారి క్షేమం కొరకు ప్రార్థించిన వాడు, తనని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసిన వాడు. ఆయన ఎన్నో మారులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు మనుష్యులకు కనబడాలని చేయలేదు, తండ్రి చూచున్నట్లుగా చేశాడు. ఈ రోజు నేనంటున్నాను, క్రీస్తే మనకు మాదిరి గనక మన మాటలు, మన ప్రార్థన, మన ఆరాధన, మనము చేసే ఉపవాసము, మనము జరిగిస్తున్న సకల దాన ధర్మాలు పిల్లారా యేసు చేసిన క్రియలతో పోలినవై ఉంటే అవి సత్క్రియలు. ఆ సత్క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వీటి యందు మనము నడుచుకోవాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. హల్లెలూయా. ఈ సత్క్రియలను మనము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనక సంగమా, ఈ ఉదయకాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే నీ క్రియలు పరిశీల క్రియల కంటే, శాస్త్రుల క్రియల కంటే అధికంగా కనబడుతున్నాయా? కొంతమందికి వేరే సంఘస్థులంటే ఎలా చూస్తారు? నీచులు అన్నట్టుగా చూస్తారు. వారు నామకార్థులు, వారు అంటరాని వారు, మేం గొప్ప, మేం పాటించే పద్ధతులు వాక్యానుసారం, మేం ధరించే వస్త్రధారణ వాక్యానుసారము, మేం పాటిస్తున్న పండుగలు వాక్యానుసారము అని పిల్లారు ఇలా తమ స్వనీతిని ఆధారం చేసుకుంటూ మేము ఇతరుల కంటే చాలా గొప్ప అనుకుంటే పిల్లారా ఒక పరిశీలన గుంపుగా మారిపోతున్నారు చాలా మంది. వారి గురించి ప్రభు ఏమన్నాడు? వారు పరలోకం చేరరు, చేరేవారిని చేరనివ్వరు. మత్తయి సువార్త 23లో మనం చూస్తాం. ఇలాంటి పరిశీలన గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏ పరిశీలైతే పిల్లారా ప్రజల ఎదుట నీతిమంతులు అని కనపరుచుకుంటున్నారో, ఈ పరిశీలి పిల్లారా ఏ జనుల ఎదుట అందరి చేత వందనాలు స్వీకరించబడుతున్నారో, ఈ పరిశీలు ప్రజలందరి ఎదుట వీరు మంచి బోధకులని పిల్లారా జనుల చేత అంగీకరింపబడుతున్నారో, ఆ ప్రజలని మత్తయి సువార్త 23లో యేసయ్య ఎండగట్టాడు. ఓ ప్రియమైన శాస్త్రులారా, పరిశీలారా అనలేదు పిల్లారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని వారి వేషధారణను బట్టబయలు చేశాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పరలోక రాజ్యములో చేరరు, చేరే వారిని మీరు చేరకుండా అడ్డుకుంటారు అన్నాడు. ఒకని మీ మతములోనికి తీసుకొనడానికి, కలుపుకొనడానికి మీరు సముద్రాలంతటినీ తిరిగి వస్తారు అన్నాడు ప్రభు. అక్కడ మీరు చూడగలిగితే అయ్యో అంధులైన శాస్త్రులారా, పరిశీలారా అన్నారు. అయ్యో అందులైన మార్గదర్శకులారా అన్నారు. మీకే కన్నులు కానరావు, ఇతరులకు మీరు మార్గాన్ని చూపిస్తారు అన్నాడు. మీరు పాటించరు ధర్మశాస్త్రాన్ని, ఇతరులకు పాటించమని మీరు చెబుతారు. ఇదిగో మీరు చేతికన వేలుతో బరువుని మీరు కదిలించలేరు, కానీ ఎదుటి వారి ఎదుట మీరు మొయ్యలేని భారములను మోపుతారు అన్నాడు. అక్కడంటాడు మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. మీరు సర్పములు అన్నాడు. మీరు సర్ప సంతానం అన్నాడు. పిల్లారా ఈ రోజు నేను చెప్తున్నాను, ఒకవేళ శాస్త్రుల వలె పరిశీల వలె మనము నీతి కార్యాలే కనుక జరిగిస్తూ ఇతరులకు కనబడాలని, ఇతరులు గొప్పగా ఎంచాలని, ఇతరులను చూసి ఈ వ్యక్తి చాలా ఉన్నతుడు అని అనిపించుకోవాలని పిల్లారా నీవు ఏ క్రియ చేసిన పాప క్రియ చేయకపోవచ్చు, నీతి క్రియ చేయొచ్చు, కానీ దేవుడు దానిని పాపపు క్రియగానే ఎంచుతాడు. కనుక రోజు నేను చెప్తున్నాను, నీతి క్రియల కంటే మించిన సత్క్రియలను సంఘమైన మనము చేయదుముగాక. హల్లెలూయా. ఈ రోజు మీ జీవితాన్ని అప్పగిస్తారా? తీతు పత్రికలో పౌలు గారు అంటాడు పిల్లారా, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని పవిత్ర పరచుల కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అంటాడు. ఈరోజు ఒక మాట, సత్క్రియ చేయడానికి నీకు ఆసక్తి ఉందా? నా భక్తి దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలి, నా ప్రార్థన దేవునికి అంగీకారమగనట్లుగా ఉండాలి. ఏది కూడా దేవునికి దుఃఖకరంగా ఉండకూడదు. కనీసము నీవు చేయకపోయినా సత్క్రియల పట్ల నీకు ఆసక్తి గనుక ఉంటే దేవుడు నీకు కృప చూపిస్తాడు వాటిని చేయడానికి. హల్లెలూయా. ఈరోజు దేవుని సముఖములో చిన్న మందగా సమకూర్చబడ్డ మనము ఒక తీర్మానము చేద్దామా? అయ్యా
విశ్వాసమును బట్టి రక్షణ పొందుకున్న నేను ఈరోజు విశ్వాసములో నుండి వచ్చే ఈ సత్క్రియలను నేను చేస్తాను ప్రభువా. హల్లెలూయా. కత్తితో ఒకరిని నీవు చంపకపోవచ్చు, కానీ ద్వేషించడం వలన హంతకుడిగా మిగిలిపోతున్నావు. ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రజలకు కనపరచడానికి నీవు చేస్తూ ఉన్నట్లయితే నీవు ఒక పరిస్థితిగా దేవుని సన్నిధిలో ఎంచబడతావు. నిన్ను ప్రేమించే వాడిని ప్రేమిస్తే ప్రియులారా నీకు ఫలితం కలగదు. నిన్ను ద్వేషించే వాడిని, నీ శత్రువుని ప్రియులారా ప్రేమించగలిగితే అది సత్క్రియ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ సత్క్రియ చేయడానికి నీకు ఆశ ఉందా? కయ్యను సత్క్రియ చేయడానికి ఇష్టపడలేదు. హేబేలును అతని అర్పణని దేవుడు అంగీకరించాడు, కయ్యను అతని అర్పణని దేవుడు తృణీకరించాడు కనుక కయ్యను ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. నాకంటే చిన్నవాడి అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? నాకంటే వెనక పుట్టిన వాడిని దేవుడు అంగీకరిస్తాడా? నన్ను అంగీకరించడా? నేను చేసింది దేవుడు అంగీకరించాలి అనే ఒక తిరుగుబాటు భావంతో ప్రియులారా, కోపముతో రౌద్రముతో నింపబడిన కయ్యను ప్రియులారా, లేఖనములో ఏమని సంబోధించబడ్డాడు? వాడు దుష్టుని సంబంధి అంటుంది లేఖనం. సత్క్రియ చెయ్యని వాడు ప్రార్థిస్తూ ఉండవచ్చు, సత్క్రియ చేయని వాడు ఆరాధిస్తూ ఉండవచ్చు, సత్క్రియ చెయ్యని వాడు బలిపేట మీద అర్పణ అర్పిస్తూ ఉండవచ్చు. కానీ బైబిల్ ఉంటుంది ప్రియులారా, సత్క్రియ చెయ్యని వాడు దుష్టుల సంబంధి. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కయ్యేనుకు. ఓ కయ్యేను, నీవు ముఖాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవును సత్క్రియ చేసిన ఎడల ఏమన్నాడు? నీవు అంగీకరింపబడతావు. ఒకవేళ సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నీవు లోబడతావన్నాడు. ఈరోజు నేను అంటున్నాను, కయ్యనుకు సత్క్రియ చేయడానికి మనస్సు లేదు. నేను ఏం చేస్తే అదే సత్క్రియ అనుకుంటున్నాడు. నేను ఏం జరిగిస్తే దానిని దేవుడు అంగీకరించాలి అనుకుంటున్నాడు. నేను ఏమర్పించినా, దేవుని బిడ్డలారా, కూరగాయలు అర్పించినా, గోధుమలను అర్పించినా, బియ్యాన్ని అర్పించినా, ఏమర్పించినా దేవుడు అంగీకరించాలి అని ఒక దేవుని బిడ్డలారా తిరుగుబాటు తత్వం కలిగిన వాడి ఉండి సత్క్రియ చెయ్యి అని దేవుడు అవకాశం ఇచ్చినా చెయ్యలేకపోయాడు కయ్యేను. అందుకే బైబిల్ ఉంటుంది, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. యోహాను పత్రికలో ఏమంటాడు యోహాను? మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. కయ్యేను వలె సంఘములో చాలా మంది ఉంటారు. యూదా పత్రికలు యూదా ఏమంటాడు? అయ్యో కయ్యేను మార్గములో నడిచే వారికి శ్రమ అంటాడు. ఈరోజు కయ్యేను అనే పేరు ఎవరూ పెట్టుకోరు, కానీ కయ్యేను వలె నడిచేవారు చాలా మంది సంఘాల్లో ఉంటారు. నేను ముగిస్తున్నాడు ప్రియులారా. ఈరోజు ఈ స్థలములో కూడి ఉన్న ప్రియులారా, సత్క్రియ చేయడానికి ఆసక్తి కలిగి మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. హల్లెలూయా. అయ్యా, ఈ క్రియ నేను చేయలేకపోతున్నాను అంటావా? అందుకే కదా నీకు విశ్వాసాన్ని దేవుడిచ్చింది. విశ్వాసం ఎందుకు చెప్పండి? నీకు చాతనైన క్రియ చేయడానికి కాదు, నీకు చాత కాని క్రియ చేయడానికి విశ్వాసం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసమును బట్టి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడట. మానవునితో ఏ మానవ శక్తితోనే అనేది సాధ్యమవుతుందంటే కాదు ప్రియులారా, విశ్వాసమును బట్టి అబ్రహాముకు సాధ్యమైంది. అవును కదా? నోవహు విశ్వాసమును బట్టి అది వరకు మునుపు ఎన్నడూ వినని కనని సంగతులను దేవుని బిడ్డలారా విని దేవుని చేత హెచ్చరిక పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, జనులందరూ అపహసిస్తున్నా, జనులందరూ అవమానపరుస్తున్నా ఓడను సిద్ధపరుస్తున్నాడు నోవహు. సాధారణంగా ఓడలు ఎక్కడ సిద్ధపరుస్తారు? సముద్ర తీరాన సిద్ధపరుస్తాడు. కానీ నోవహు పట్టణములో సిద్ధపరుస్తున్నాడు, తానుంటున్న గ్రామంలో సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ చెరువులు లేవు, ఎక్కడ దేవుని బిడ్డలారా వాగులు వంకలు లేవు, నదులు లేవు, సముద్ర తీరాలు లేవు. దేవుని బిడ్డలారా తను ఉంటున్న స్థానములో ఓడను సిద్ధపరుస్తున్నాడు. దానిని చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు. ఏదో వర్షమని కొత్తగా అంటున్నాడు. వర్షం అనే మాట వారికి తెలియదు, ఎందుకంటే అప్పటి వరకు వర్షము భూమి మీద కురియలేదు. భూమి నుండి దేవుని బిడ్డలారా నీళ్ళొచ్చి భూమిని తడిపేదంతే, మంచు కురిసేదంతే తప్ప వర్షము లేదు. బైబిల్ ఉంటుంది ప్రియులారా, విశ్వాసము ఎందుకనంటే మానవ శక్తితో చెయ్యడానికి వీలు కాని క్రియలు చెయ్యడానికి విశ్వాసం. అర్థమైందా నేను చెప్తున్నమాట? ఇది నా వలన అవుతుందా అనుకోకు. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? ద్వేషించేవాడిని ఎలా ప్రేమించాలి నా వలన అవుతుందా అనుకోవచ్చు. ఒక వ్యక్తి మీద కనీసము పగ కలిగి ఉండకూడదు అని వింటున్నప్పుడు ఇది నా వలన అవుతుందా అని మనకు అనిపిస్తుండొచ్చు. ఒక వ్యక్తిని వ్యర్థుడా అని అనకుండా ఎలా ఉండగలము?
ఆయన చేసేవాడు క్షేమం కొరికలా ప్రార్థన చేయగలము అని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ నేను అంటున్నాను ప్రియులారా, నీ లోపల నీ రక్షణకు ఆధారమైన విశ్వాసానుకున్న పవర్ ఏంటనంటే నీ వలన జరగని కార్యాన్ని నీ ద్వారా జరిగిస్తుంది. అందుకే బైబిల్ ఉంటుంది, అది అమూల్యమైన విశ్వాసం. పేతురు తన పత్రికలో మాట్లాడతాడు, అమూల్యమైన విశ్వాసం, మావలే అమూల్యమైన విశ్వాసమును పొందుకున్న మీకును ఈ పత్రికను వ్రాస్తున్నాను అన్నాడు పేతురు. నీ లోపల ఉన్న విశ్వాసాన్ని పెంచుకొనడానికి సాధకం చేయి. హల్లెలూయా. ఇది నీ వల్ల కావట్లేదా? సత్క్రియలు నీలోని రావట్లేదా? నీ విశ్వాసాన్ని డెవలప్ చేసుకో, నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి. అయ్యా, నన్ను విశ్వాసమందు బలపరచమని దేవుని సముఖమున నీ జీవితాన్ని అప్పగించు. నేను మళ్ళీ ముగింపులో చెప్తున్నాను ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసానికి ఉన్న పవర్ ఏంటనంటే అది నీలో నుండే నీకు సాధ్యం కాని క్రియలు చేయనట్టుగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకేమంటున్నాడు, ఈ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకో. 1 కేజీ బంగారపు కడ్డీ నీకు దొరికిందనుకో, లేకపోతే ఒక వ్యక్తి నీకు ఇచ్చారనుకో, హాయిగా గాలులు ఎగరేసుకుంటూ పోతామా చెప్పండి? మనము భద్రంగా దాస్తాం. పేతురు అంటున్నాడు, దానికంటే అమూల్యమైంది మీ విశ్వాసం. అవును కదా? నశించిపోయే సువర్ణము కంటే ప్రియులారా, 1 కింట లేదా 1 టన్ను బంగారము కంటే కూడా నీలో ఉన్న విశ్వాసానికి విలువ ఎక్కువ గనక దానిని కాపాడుకో, దాన్ని డెవలప్ చేయి. నేను అంటున్నాను, ఎవరి విశ్వాసము దినదినం వృద్ధి చెందుతుందో వారి విశ్వాసములో నుండి ఈ విశ్వాస క్రియలు తప్పకుండా వస్తాయి. హల్లెలూయా. ఇలా మనము సత్క్రియలు చేస్తూ చేస్తూ ప్రభు ఎలాగైతే భూమి మీద సత్క్రియ చేసి పరమ తండ్రికి ఎలా మహిమను కలిగించాడో మనము కూడా మన సత్క్రియలను లోకమందు కనపరుస్తూ శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరని నీతి క్రియలు చేస్తున్న మనము ఒక్కడుగు ముందుకొద్దాం. శాస్త్రులు చేసిన నీతి మన జీవితం పరలోకానికి. అందుకే దేవుడే ఉన్నాడు, వాటి యందు నీవు నడవాలని దేవుడే నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. ముందుగానే సిద్ధపరిచాడు, ముందుగానే నీ కొరకు కొన్ని క్రియలు నియమించబడ్డాయి. వాటిని చేయడానికి ఈరోజు నీ జీవితాన్ని అప్పగిస్తావు. తండ్రి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నాకు కృపనివ్వు. నేను సత్క్రియలు చేస్తాను ప్రభువా. నా ప్రార్థన, నా దాన ధర్మాలు, నేను వేస్తున్న కానుక, నేను జరిగిస్తున్న సమస్త భక్తి అయ్యా విశ్వాసపు క్రియలు కలిగినది ఉండాలి. ప్రతి దానిని నీవు చూసి సంతోషించినట్లుగా నా క్రియలు ఉండాలి ప్రభువా అని ఈరోజు ఒక ఉన్నతమైన తీర్మానమును దేవుని సన్నిధిలో చేస్తూ మనం మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ముగించుకోబోతూ ఉన్నాం ప్రియులారా. దానికి ముందు ఒక తీర్మానము చేద్దామా? అవును ప్రభువా, ఇంత గొప్ప రక్షణకు కారణము నా ఏ స్వనీతి కార్యక్రమం కాదు ప్రభువా, విశ్వాసము ద్వారా నేను రక్షణ పొందాను. హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన విశ్వాసము అమూల్యమైంది. నీవు నాకు ఇచ్చిన విశ్వాసము నా వలన జరగని సత్క్రియలు చేయుటకు నాకు శక్తిని ఇవ్వగలిగింది, దోహదపడేది నీవు నాకు ఇచ్చిన విశ్వాసం. తండ్రి, ఈ విశ్వాసము కనుమరిగిపోతున్న దినాలలో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య అన్నాడు కదా, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొనునా అన్నాడు. సత్క్రియలు చేయగలిగిన విశ్వాసము చాలా మందిలో చల్లారిపోతుంది. అనేకులను ప్రియులారా, విశ్వాసము దినదినము తగ్గిపోతుంది. స్వనీతి క్రియలుంటాయి చాలా మందిలో. ఆరాధన చేస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానుకర్పిస్తారు, అన్నీ చేస్తారు. కానీ స్వనీతితో చేసే క్రియ ఈరోజు సత్క్రియ చేయనట్లుగా ఎవరు ఈ సమయంలో తీర్మానం చేస్తారు? తండ్రి, ఒక వ్యక్తి మీద నేను పగను కలిగి ఉండకపోతే నేను సత్క్రియ చేసినట్లు. ఒక వ్యక్తిని నా హృదయములో
తృణీకరించకపోతే నేను సక్రియ చేసినట్టు. ఒక వ్యక్తి మీద నేను తప్పుడు చూపును నేను కలిగి ఉండకపోతే నేను సక్రియ చేసినట్లు. హల్లెలూయా. ఇవి బయట కనబడే క్రియలు కాదు, నీ మనస్సులో జరుగుతున్న క్రియలు. నిన్ను ప్రేమించేవాడినే ప్రేమిస్తే అది నీతి క్రియే. నీ శత్రువును ప్రేమిస్తే అది సత్క్రియ. నిన్ను ద్వేషించిన వాడిని ప్రేమిస్తే అది సత్క్రియ. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థిస్తే అది సత్క్రియ. హల్లెలూయా. నీ బ్రతుకులో ఒక వ్యక్తి ప్రభువులోనికి రాకుండా ఉండడానికి ఏదైనా నీలో అభ్యంతరం ఉందా? దాన్ని తీసి పారేయలేకపోతే అది దేవునికి నచ్చని క్రియ. దానిని తీసి పారవేస్తే అది సత్క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక తీర్మానం చేయండి. అయ్యా, వాటి యందు నేను నడుచుకొనడానికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను నేను చేయడానికి నన్ను ఎన్నుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే నా నీతి అధికం కావాలి. స్వనీతి క్రియలు చేసేవాడు గర్విష్ఠుడవుతాడు, సత్క్రియలు చేసేవాడు ఇంకా దీనుడవుతాడు. అయ్యా, ఈ బలహీనుణ్ణి నేను ప్రభువా ఈరోజు ఈ సత్క్రియ చేశాను అనంటే కారణం నీవు ప్రభువాని దేవుణ్ణి కొనియాడుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. పరమ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. ఆద్యంతరహితుడా నీకు వందనాలు, ఆద్యంతరహితుడా నీకు వందనములు, 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 వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందామా ప్రియులారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థులలో ప్రియులారా, సత్క్రియలు దినదినము వృద్ధి కావాలి. మనలో సత్క్రియలు దినదినము అధికము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న దేవునికి మహిమ తెచ్చే క్రియలు మనలో నుండి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల మా కన్న తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అన్యజనులు ప్రియులారా ఏ విషయములో నీ ప్రవర్తనను బట్టి దూషిస్తున్నారో ఆ ప్రవర్తనను మార్చుకోగలిగితే, నీ సత్ప్రవర్తనను బట్టి ప్రియులారా ఒక అన్యుడు ప్రభులోనికి రావడానికి వీలు కలుగుతుందని పేతురు పత్రికలో పేతురు అంటాడు. ఈరోజు సత్క్రియలు చేయుటకు మనకు ఆసక్తి ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది ప్రియులారా, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసము దేవుడు పవిత్రపరచుకున్నాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు, 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 వందనములు. దయగల తండ్రి మీ నామమునకు స్తోత్రము కలుగునుగాక, మీ నామమునకు మహిమ కలుగునుగాక, మీ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తితో ఏ క్రియలైతే నీవు చేయగలవో అది నీతి క్రియ అవుతుంది. నీ శక్తితో కాక దేవుడు అనుగ్రహించిన విశ్వాసము ద్వారా ఏ క్రియలైతే నీవు చేస్తావో అది సత్క్రియ. మనలో దేవుడిచ్చిన విశ్వాసానికి ఉన్న పవర్ అదే ప్రియులారా. నీ వలన కాదు, విశ్వాసము వలన అవుతుంది. హల్లెలూయా. నీవు అగ్ని బలమును చల్లార్చలేవు, విశ్వాసము వలన అగ్ని బలమును చల్లార్చగలవు. నీ బలముతో జలములలో పడి సాగలేవు, విశ్వాసముతో నీవు తోడువిలారా సముద్రములో నడిచిపోగలవు. నీ బలముతో బలమైన ప్రాకారాలు అని పిలువబడుతున్న ఎరుకో గోడలను కూల్చలేవు, కానీ విశ్వాసముతో కూల్చగలవు. అంటే అర్థం ఏంటి? నీ శక్తితో జరగనిది విశ్వాసముతో జరుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు విశ్వాసం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడుగు. హల్లెలూయా. నీకు విశ్వాసము తక్కువగా ఉంటే దేవుణ్ణి అడుగు. అయ్యా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అపోస్తలులు ప్రార్థించారట, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించమని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటనలో ప్రభుంటాడు, మీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటాడు. హల్లెలూయా. ప్రియులారా, మన పరమ తండ్రి ఎలా పరిపూర్ణుడో మనమును అలాగూ పరిపూర్ణమై ఉందాం. సంపూర్ణమైన సత్క్రియలు చేయనట్లుగా, క్రీస్తును పోలి నడుచున్నట్లుగా, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు నడిపించును గాక. స్తోత్ర.